ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమందు మిమ్మల్ని అందరినీ కూడా ఈ 2024వ సంవత్సరంలోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. గత సంవత్సరము ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు అందించినటువంటి సందేశములను బట్టి, మరి దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దేవునికి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలులను బట్టి, దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మరి ఈ 2024వ సంవత్సరం కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముల ద్వారా దేవుడు మనలను ఈ నూతన సంవత్సరంలో ఆయన దర్శించబోతుంటున్నాడు. ఈ 2024వ సంవత్సరం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో గడుపుతుంటుండగా, దేవుడు ఒక్క మాట ద్వారా, లేదా ఒక రేమా అందమా, ఒక రెవల్యూషన్ ద్వారా దేవుడు ఒక్క మాట మాట్లాడాడండి. ఆ మాట ఏంటంటే 2024 ఏ ఇయర్ ఆఫ్ యువర్ సీజన్. ఈ 2024 అనేటువంటిది ఏంటంటే ఇట్స్ యువర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. మరలా నేను చెప్తుంటున్నాను, ఈ 2024వ సంవత్సరము ఏంటంటే ఇట్స్ యువర్ సీజన్. వేరే సీజన్ కాదు, లేదా వేరే ఎవరి సీజన్ కాదు. ఇట్స్ యువర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది దేవుడు వ్యక్తిగతముగా దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట, లేదా దేవుడు వ్యక్తిగతముగా నీతో మాట్లాడుతున్నటువంటి మాట. బైబిల్లో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి వాగ్దానం ఉంది దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే, వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును తన మంచి ధన నిధిని తెరచును. హల్లెలూయా. ఈ మాట చదువుతుండగా దేవుడు అనేకమైనవి నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒకటి ఏంటంటే, వర్షము దాని కాలమందు కురిపించుటకు, అంటే ఇట్ ఈస్ ఎ సీజనల్ బ్లెస్సింగ్. రెండవదిగా మీరు చూసినట్లయితే, నీవు చేయు కార్యమంతటిని యెహోవా ఆశీర్వదించినట్లుగా. ఒకటి మాదంట, రెండు కాదంట, నీవు చేయు కార్యమంతటిని. కార్యమంతయు అంటే వాక్యము యొక్క నమూనాలో ఉన్నటువంటి కార్యములన్నిటినీ దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుడు ఏం చేస్తాడంట, మంచి ధననిధిని తెరచును. అంటే ఆయన యెహోవా ఈరేగా కూడా ఉండబోతున్నాడు. మనము కార్యములు చేయాలి అంటే మనకు వనరులు అవసరము. వర్షాకాలమందు తన యొక్క వర్షము కురిపించినట్లుగా, రెండవదిగా మన కార్యములన్నిటినీ ఆయన ఆశీర్వదించాలి అంటే మనకు ప్రొవిజన్ అవసరము. అందుకే బైబిల్లో రాయబడినటువంటి మాట, తన మంచి ధననిధిని ఆయన తెరుచును. దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో ఇంతవరకు ఒకవేళ నీకంటూ ఒక సీజన్ లేదు, నీకంటూ ఒక కాలము లేదు, కానీ దేవుడు అంటున్నటువంటి మాట, తన కాలం వచ్చేసింది. రెండవదిగా దేవుడు అంటున్నాడు, నీవు ఏ కార్యము చేసినా, వాక్యం యొక్క నమూనాలో నీవు ఏ కార్యము చేసినా అది ఆశీర్వదించబడుతుంది. మూడవదిగా దేవుడు యెహోవా ఈరేగా నీ కొరకు పని చేయబోతున్నాడు. ఈ మాటను నేను ధ్యానము చేస్తుంటుండగా అకస్మాత్తుగా దేవుడు నన్ను ఇంకొక వాక్యము దగ్గరికి నడిపించాడండి. ఆ మాట ఏంటో చూద్దామా? లేవియా కాండము 26వ అధ్యాయము 4వ వచనము. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు బహువచనం మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ద్వితీయోపదేశ కాండం 28:12లో దేవుడు ఏమన్నాడంటే, ఒక కాలమే అన్నాడు, వర్షము దాని కాలమందు అన్నాడు. అయితే నాకు తెలియకుండానే దేవుడు ఇంకొక మాట దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏంటి? మీ వర్షాకాలము కాదు, కాలములలో. ఈ మాట చదువుతుండగా దేవుడు నన్ను ప్రశ్నించడం ప్రారంభించాడు. ఎందుకు ఇంతకుముందు ఒక కాలము, ఇప్పుడు కాలములు అంటున్నాడు? ప్రియమైనటువంటి వాళ్ళరా, కారణం ఏంటంటే, ఒకవేళ ఇంతకుముందు సంవత్సరములలో ఒకవేళ నీ యొక్క ఆశీర్వాదపు కాలము మిస్ చేసుకొని ఉంటావు, నీ ఆశీర్వాదపు కాలము సమయము దొంగలించబడి ఉంటుంది, నీ ఆశీర్వాదపు కాలము ఒకవేళ దేవుని బిడ్డలారా ఎక్కడో ఒకవేళ నువ్వు పోగొట్టుకొని ఉంటావు. వాటన్నిటినీ కూడా కాంపెన్సేట్ చేయడానికి, ఆ నష్టమంతటిని దేవుడు నష్టపరిహారముగా, లేదా దేవుడు వాటన్నిటిని కాంపెన్సేట్ చేయడానికి దేవుడు అంటున్నాడు, ఇట్స్ నాట్ ఓన్లీ వన్ సీజన్. దేవుడు అంటున్నాడు, బైబిల్లో రాయబడినటువంటి మాట, మీ వర్షాకాలములలో there's going to be many seasons of blessings. అనేకమైనటువంటి ఆశీర్వాదముల కాలములు, సమయములు 2024వ సంవత్సరంలో ఉండబోతున్నాయి. దేవుని బిడ్డలారా,
దేవుడు తేటగా మీతో మాట్లాడుతున్నాడు. 2024 ఏంటో తెలుసా? ఇట్స్ యువర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ కామెంట్స్లో మీరు టైప్ చేయండి, దేవుని బిడ్డలారా, ఇట్స్ మై సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది నా ఆశీర్వాదకు కాలము, ఇది నా ఆశీర్వాద సమయము అని మీరు కామెంట్లో టైప్ చేయడం ప్రారంభించండి. దేవుడు ఈ యొక్క 2024వ సంవత్సరంలో మీ ఒక కాలము కాదు, అనేకమైన ఆశీర్వాదపు కాలములను దేవుడు మీ జీవితంలో ఇవ్వబోతుంటుండగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రం. దయగలిగిన మా ప్రభువా నీకు వందనాలు తండ్రి. మరి నైనా ఈ 2024వ సంవత్సరం కొరకు మీరు ఇచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28:12, లేవియా కాండం 24:4లో ప్రభువా తండ్రి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానములు. ఇట్స్ అవర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ 2024వ సంవత్సరం నీ సేవకునిగా తండ్రి నేను ప్రకటిస్తున్నాను. 2024 ఇస్ అవర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ప్రభు నీ కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఒకవేళ ఇంతకుముందు సంవత్సరంలో ఏ ఆశీర్వాదపు కాలములో అయితే పోగొట్టుకున్నారు, మిస్ప్లేస్ అయ్యాయో, తన్ని సాతాను దొంగలించాడు, యేసు నామమందు ఈ 2024లో అవన్నీ కూడా కాంపెన్సేట్ అగును గాక, అవన్నీ కూడా తిరిగి పొందుకోబడును గాక. దేవానికి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ 2024వ సంవత్సరంలో తండ్రి మా పంటలను దీవించండి, మా పొలములను దీవించండి తండ్రి. అనేకమైన ఫలములు వచ్చినట్టుగా సాయం చేయండి. ఉద్యోగములలో లేని వారికి ఉద్యోగములు, వివాహములు కాని వారికి వివాహములు, సంతానము లేని వారికి సంతానములు మీరు దయచేయండి. కారణం ఏంటంటే ఇట్స్ అవర్ సీజన్. ఇది మా కాలము కనుక ప్రభువా దేవా, ఇంకా ఏ ఆశీర్వాదము కొరకైతే ఇన్ని సంవత్సరములు కనిపెట్టారో ప్రభువా, ధైర్యముగా నీ సేవకునిగా నీ సన్నిధిలో నేను ప్రకటిస్తున్నాను. ఇట్స్ అవర్ సీజన్. ఇది మా కాలము ప్రభువా. ఇట్స్ అవర్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఇది మా ఆశీర్వాద కాలముగా నేను ప్రకటిస్తున్నాను ప్రభువా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు రాబోయే దినములలో దేవుడు ఇంకా గొప్ప రీతిలో మాట్లాడబోతున్నాడు. అంత మాత్రమే కాదు, క్రొత్త రీతిలో చేయబోతున్నాను. రాబోయేటువంటి దినములలో స్వస్థత ప్రార్థనలు, స్వస్థత అద్భుతముల కొరకైన ప్రత్యేకమైన సెషన్స్ కూడా దేవుని చిత్తమైతే నేను చేయబోతుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆశీర్వాదపు మాటలను ఇతరులతో మీరు పంచుకోనండి. రెండవదిగా, ఈ నూతన సంవత్సరం కొరకైనటువంటి ప్రత్యేకమైన కానుకలను మీరు పంపదలిచిన ఎడల క్రింద కనిపించేటువంటి గూగుల్ పే, ఫోన్పే నంబర్కి మీ యొక్క ప్రేమపూర్వకమైన కానుకలను మీరు పంపించవలసిందిగా కోరుతుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.